వచ్చేసింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 170 సీట్లు విడుదల చేసింది. చూడండి, చంద్రబాబు గారు లిస్టులు విడుదల చేస్తే వెళ్ళి మన పార్టీలో చేరిపోతారని భయం లిస్టులు విడుదల చేయలేని అభద్రతా భావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన లిస్టులు అనౌన్స్ అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం 2-3 రోజులుగా మీరు చూస్తున్నారు. ఇంకా లిస్టు అనౌన్స్ చేస్తే ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారని భయంకి లిస్టు అనౌన్స్ చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నాడు. ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేయలేకపోయినాడు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు, చేయలేకపోయినాడు. అంటే స్పష్టంగా ఇండికేషన్స్ ఏంటంటే అతని ఎన్నికలకి పోటీలోకి వెళ్ళకముందే బ్యాటిల్ గ్రౌండ్ వదిలేసినట్టు అయిపోయిందని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నా. ఆయన ఎన్నికల్లో ఫేస్ చేయలేడు. ఘోరమైనటువంటి డిఫీట్ ని ఆయన చేసినటువంటి దానికి ఎదుర్కోబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భం మనవి చేస్తున్నా. నా తరఫున ఈ లిస్టు చదివే అవకాశం నాకు వచ్చింది. నాయకుడు ఇచ్చినటువంటి అవకాశంతో వీరందరూ శాసనసభకు వస్తారని, శాసనసభలో ఒక 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని, దానికి భగవంతుడు మా కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం మాకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.